శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి 2024 ఆగస్టు 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి 10 రోజులలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయంతో ప్రారంభమై 3వ తేదీ ఉదయం 5:41 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా గడిచిపోతుంది. దంపతులుగా ఉండే వారికి చాలా ఫేవరబుల్, వ్యాపార భాగస్వాములుగా ఉండే వారికి అనుకూలం, ప్రేమికులకు అనుకూలం, కొంత వివాహ సంబంధమైనటువంటి నిర్ణయాల వైపు మొగ్గు చూపి వారు ఉంటారు. అంటే అవివాహితులుగా ఉండేటువంటి వారికి కూడా కొంచెం లైట్గా ఆషాఢ మాసం ఎండింగ్ అయినప్పటికీ కొంచెం తీపి వార్తలు, ప్రేమికులకు కూడా కొంచెం తీపి వార్తలు అవుతుంటాయి. పరోక్షంగా చెప్పాలంటే 1వ తేదీ 2వ తేదీ 2 days ఆర్ ఫుల్లీ ఫేవరబుల్. దాదాపుగా ఊహించిన దానికంటే అధికంగా అనుకూలత కలుగుతుంటాయి. కనీసం మీరు ఒక 60% అనుకూలత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారనుకుందాం. బట్ 1-2 తారీఖుల్లో అది 70 to 80% దాకా అనుకూలతలు వస్తుంటాయి. ఇక సెకండ్ పాయింట్కి వెళ్తే 3వ తేదీ ఉదయం 5:41 ప్రారంభమై 9వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొద్దిగా అనుకూలంగా ఉండదు. కొంచెం డెవలప్మెంట్స్ ఆగుతున్నట్టుగా అనిపిస్తుంటాయి. దీంతోపాటు కొంత సడన్గా బ్రేక్స్ పడే అవకాశం ఉంటాయి. తండ్రి వైపు కావచ్చు, లేకపోతే మీది ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు అంటే పోస్ట్ పోన్ కావటం కానీ, వాటికి ఏదైనా బ్రేక్స్ పట్టడం కానీ, లేక మీ అంతటా మీరే వాటిని రద్దు చేసుకోవటాలు కానీ, ఏదైనా కొంత వ్యతిరేకతలు చోటు చేసుకుంటే, ముఖ్యంగా ప్రతి నెల కూడా అష్టమచంద్ర దోషము అంటూ వస్తుంటుంది. కనుక ఇలాంటి అష్టమచంద్ర దోషమే ఉంది. అది కూడా ప్రత్యేకంగా ఎప్పటి నుంచి ఉంటే అది 3వ తారీఖు ఉదయం 5:41 దగ్గర నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దాని అష్టమచంద్ర దోషము అంటారు. ఆ సమయంలో కొన్ని ముఖ్య కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకూడదు. కొంతవరకు వాటిని వాయిదా వేసుకునే రీతిగానే ఉండాలి. రొటీన్ కార్యక్రమాలు అయితే పర్వాలేదు. అలాగే తండ్రితో పేచీలు పడకుండా ఉండాలి. తండ్రితో కానీ, పెదనాన్న కానీ, చిన్నాన్న కానీ, లేక తండ్రి యొక్క చెల్లెగా అక్క అంటే మేనత్తలు, వారితో కూడా ఒక్కోసారి కొంత ఘర్షణ స్వభావంతో మాట్లాడకూడదు. ఏదైనా ఈ సెకండ్ పాయింట్ అనేది కొంచెం వెలితిగా అనిపిస్తుంటుంది. ఇక ముఖ్యంగా ఒక్క విషయం గమనించాలి మీరు. 4వ తేదీ ఆగస్టు 4వ తేదీ ఆదివారం అమావాస్య. ఆ రోజు పుష్యమి నక్షత్రం, దాన్ని రవి పుష్యమి అంటారు. పుష్యమి నక్షత్రం ఆదివారం మధ్యాహ్నం 1:26 వరకు ఉంది. ఒక వివాహ సంబంధమైన నిర్ణయాలు తప్పించి మిగిలిన ఎలాంటి వాటికైనా సరే ఈ రవి పుష్య యోగం అనేది గొప్ప విశేషంగా ఉపయోగపడుతుంది. ముహూర్తం కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో అమావాస్య కదండి అనుకోవద్దు. అది ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రంతో కూడి రవి పుష్య యోగంతో ఉన్నటువంటి టైం. సో సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 1:26 లోపల వివాహాంశాలు తప్పించి మిగిలిన ఎలాంటి అంశాలకైనా మీరు ప్రారంభం చేసుకోవచ్చు. కొత్తవి కొనుక్కోవచ్చు, కొత్త వాటికి అడ్వాన్స్ ఇవ్వచ్చు. ఏమిటి ఈరోజు అమావాస్య కదండి, అడ్వాన్స్ ఎలా ఇస్తారండి అనొచ్చు. రవి పుష్య యోగం ఉందండి, అందువల్ల అడ్వాన్స్ ఇస్తున్నాం. కనుక రవి పుష్య యోగం అనేది నెంబర్ 1 యోగం. అలాంటి యోగ సమయంలో అప్పుడు అమావాస్య అన్ని భూమి మీద పోతాయి. కనుక అలాంటి యోగం అనేది 4వ తేదీ ఉంది. కనుక ఆ సమయాన్ని మీరు క్యాష్ చేసుకోవచ్చు. దాన్ని ఏదో విధంగా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్ 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం ఇది చాలా వరకు ఆనందంగా, వండర్ఫుల్గా, ఆహ్లాదంగా, ఎంజాయ్మెంట్ ఉండే విధంగా ఉంటుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చక్కగా ఉంటుంది. ఏ సమయానికి ఎక్కడ ఏ విధంగా పావులు కదపాలనో ఆ విధంగా పావులు కదపడానికి అవకాశాలు వస్తుంటాయి. ఒక్కోసారి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా న్యూస్ వచ్చడానికి ముందే పసిగడతారు. ఈరోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తారనుకోండి, మధ్యాహ్నం ఏమన్నా బాస్ ఏమన్నా పిలవచ్చు అనుకుంటే లక్కీగా మధ్యాహ్నం 12:30కే కాల్ బాస్ నుంచి వస్తుంది. ఒకసారి రండి మీతో మాట్లాడాలి అంటే ఒక విధంగా ఆ 6th సెన్స్ చెప్పినట్లుగా అనిపిస్తుంటుంది. అంటే 9వ తేదీ 10వ తేదీ మీ బెటర్మెంట్ లైఫ్ వస్తుంది. అయితే షేర్ మార్కెట్ మీద వ్యాపారాలు చేసేవారు కానీ, అలాగే ఏదన్నా కొంత
ఫైనాన్స్తో సంబంధం వ్యాపారాలు చేసే వాళ్ళు కొంచెం స్పీడ్ తగ్గించడానికి ప్రయత్నం చేయండి. మరి ఓవర్ స్పీడ్ మాత్రం పనికిరాదు. అడ్వాన్స్ రేట్కైనా ఇవ్వటం కానీ రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఎక్కడ ఇబ్బంది పడటానికి అవసరం లేదు. అయితే ఇకపోతే 10వ తేదీ ఆ రోజు శనివారం, ఆ రోజు నక్షత్రం చిత్రా నక్షత్రం. అయితే ఆ రోజు శనివారం ఉదయం రాహుకాలం 9 to 10:30 రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో ఒక్కోసారి మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఉదయాన్నే టిఫిన్ తింటారు, చక్కగా ఆఫీస్లో వెళ్తుంటారు. కొంతమంది మాత్రం ఇంకా ముసుగుదని పడుకొని ఉంటారు. కొంతమంది మాత్రం ఆ సమయంలో పూజా కార్యక్రమాలు అక్కడక్కడ ఉంటారు. కొంతమంది రాహుకాల సమయంలో రెమెడీలు చేస్తుంటారు. బట్ ధనుసు రాశిలో జన్మించిన జాతకుడికి నేను చెప్పే సూచన ఏమిటంటే 9 to 10 శనివారం రాహుకాల సమయంలో ఆ రోజు చిత్తా నక్షత్రం, చిత్తకి అధిపతి కుజుడు కనుక ఆ వారాధిపతి శనికి కుజుడు ఎగనెస్ట్గా ఉంటాడు. పైగా ఆయన రోహిణి నక్షత్రంలో గురువుతో కలవబోతున్నాడు. అందువలన ఈ 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10:30 మధ్యకాలంలో ఉదయాన్నే కొంతమంది బటర్ మిల్క్ తాగే అలవాటు ఉంటుంది, లేదా ఆ సమయంలో పెరుగు భోజనం తినేవారు ఉంటారు. కర్డ్ రైస్, కొంచెం కర్డ్ రైస్ను మాత్రం ఆ సమయంలో విసర్జించండి. అంటే తినండి, బట్ ఆ సమయంలో మాత్రం పెరుగు పచ్చడి కానీ పెరుగును తింటే కానీ పెరుగుతో చేసిన పదార్థాలు కానీ ఏవైనా 9 to 10:30 రాహుకాల సమయంలో మనం తినకండి. ఆ మధ్యాహ్నం హాయిగా కొట్టేసేయండి, ఇబ్బంది అంటే ఏమీ లేదు. ఇక నెక్స్ట్ ధనుసు రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఒక్కొక్క నక్షత్రం వారికి ఏ సమయాలు వ్యతిరేకమో అవి కూడా తెలుసుకుందాం. ఇక ధనుసు రాశిలో జన్మించిన మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 2వ తేదీ ఉదయం 10:59 నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 11:59 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. అది విసర్జనీయ సమయము. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 3వ తేదీ మధ్యాహ్నం 11:59 ప్రారంభమై 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:26 వరకు ఉన్నటువంటి సమయం కూడా అన్ఫేవరబుల్ టైం, అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం ఉంది, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన ధనుస్సు రాశి జాతకులకి 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:26 నుంచి 5వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:21 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఏమండి, మీరు ధనుస్సు రాశికి 4వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కొత్త కార్యక్రమం ఉంది, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అన్నారు. మరి మాకేమిటి ఈ పూర్వాషాఢ నక్షత్రాలు 3వ తేదీ మధ్యాహ్నం 11:59 నుంచి 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:26 అన్ఫేవరబుల్ టైం అని చెప్పారు కదా, అక్కడ అలా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పారు అనుకోవచ్చు. కానీ అది మీకు నైధన తారాబలం ఎగరెస్ట్ తారాబలంతో అది వ్యతిరేక సమయం అయినప్పటికీ కూడా ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1:26 దాకా మధ్య జరిగేటువంటి ఆ రవిపుష్య యోగ సమయం మాత్రం అద్భుతమైన విజయాలు అందించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ మినహాయింపు అనేది అక్కడ ఉన్నదనేటువంటి విషయాన్ని మాత్రం గమనించండి. శుభం.